వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలాకీ చైతు. ఏంటి మమ్మీ లేకుండా నేనే ఇంట్రో ఇస్తున్నాను అనుకుంటాను. వెయిట్ వెయిట్ మమ్మీ ఆన్ ద వే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలాకీ చైతు. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం మేము. బయటికి అంటే ఏదో షాపింగ్ చేయడానికి కాదు, అందరూ షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు కదా. షాపింగ్ చేయడానికి కాదు, ఇంకా గాలి తిరుగులకి చూసారా ఎలా ఉందో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలాకీ చైతు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి జస్ట్ మేము ర్యాండమ్ గా తీసుకునే వ్లాగ్ అనమాట. ఈ రోజు మేము ఏం చేస్తున్నాం, యాక్చువల్లీ మార్నింగ్ నుంచి క్యాప్చర్ చేస్తా అనింది, మర్చిపోయింది, లేట్ గా లేచింది. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనమాట. ఊరికే ఏదో పెద్ద షాపింగ్ అనేం లేదు, జస్ట్ ఊరికే అట్లా విండో షాపింగ్ చేద్దాం అన్నట్టు బయటకు వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. లెట్స్ గో. ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం జలుబు చేసింది, ప్లీజ్ డోంట్ మైండ్. ఇవి ఏవేవి ఎవరికి తీసుకో చెప్పు. నాకు అది ఇది బ్లూ వాడికి అంటే నేను ఏం చెప్తాను. ఇంకా మా మమ్మీ పర్సులు చూడలేదు అనుకుంటా. ఇంకా పర్సులు ఉంటే సగం గంట అక్కడే పోతుంది మా మమ్మీకి కదా. నేనన్న గంట చెప్పా కదా. ఇవి తీసుకోవా? హ్యాండ్ బ్యాగ్ సైడ్ ఉన్నాయి చూడు. వద్దా వద్దా మారు మంచిపోలేవా? ఎందుకు ఎందుకు మళ్ళీ చెప్పు. చాలా పెద్ద మనిషి చేసుకుని మా మమ్మీ. బాగుంది కదా ఇది కిచెన్. కిచెన్లో విండో షాపింగ్ కంటే సగం దీంట్లో తినేటివి ఉన్నాయి. ఇప్పుడు డాడీకి అన్ని చాక్లెట్స్లో కల్లా ఇది చాలా పెద్దగా ఉంది. కొనిస్తావా? కొనిస్తావా? కొని మరి. చాక్లెట్కి కూడా నాన్న నాన్న రా నాన్న. కొంచెం పెద్దగా ఉంది, 400 అవసరమా? నాన్న వచ్చినప్పుడు తీసుకోవాలి నాతో పాటు. కవరింగ్ మాటలు ఇవ్వండి. మన దగ్గరకు వచ్చిందా ఇంకా ఏమైనట్టే. ఈరోజు షాపింగ్ ఇక్కడే, ఇంకా పక్కకి ఎక్కడానికి నెలలోనే జరగని పని. ఊర్లో ఉన్న స్టీల్ అన్నీ ఇంట్లోనే ఉండాలంటే మేము కదా. ఏం చేసుకుంటాం? బ్యాగ్స్ ఉన్నాయి మనకు పోయి. స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి చూడడం. స్కూల్ బ్యాగ్స్ అంటే కాలేజ్కి కూడా తీసుకెళ్ళచ్చు. నేను ఎప్పుడెప్పుడు స్కూల్ బ్యాగ్స్ అడుగుతానా అని మంచి ప్రిపరేషన్తో ఉంది. కానీ చిన్నపిల్లల బ్యాగ్ బాగుంటాయి అబ్బా. దేనికి పనికిరాను అన్నీ చూస్తుంటారు మా మమ్మీ. చూడు
నాకు బ్యాగ్ కొని ఏ నిజమా? వాట్ వండర్, ఈరోజు వర్షం పడిపోతుంది. చూడు ఈడ కూడా ఉన్నాయి. ఏం చూసేది, మళ్ళీ రేట్ ఎక్కువ ఉంది. మీ డాడీ వచ్చిన తర్వాత అంటావు ఇంకా ఎందుకు మా డాడీ మీద వేసేదానికి జరుగు. జ్యోతి డిపార్ట్మెంట్ అది అయిపోయింది, ఇంకా బిల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేడం గారు ఎక్కడికి అంటారో అక్కడికి వెళ్ళేస్తున్నాం. ఏమనిందంటే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికైనా పోదాం అని అనేది కదా. మమ్మీని కష్టం పెట్టడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అబ్బా నిజం చెప్పు, ఎండలకు భయపడి వెళ్ళిపోదాం మమ్మీ అని. అసలు నాకేం బాధ లేదు. మా మమ్మీకి ఏమనింది, నాకు చేతులు కాలుతుంది, ముఖం కాలుతుంది అని అనింది. సర్లే తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను పోదాంలే, మళ్ళా నువ్వు నన్ను తిప్పుకుంటావు అని. ఎండలో తిప్పుతుంది కానీ ఒక టోపీ కూడా లేకుండా. టోపురా యాక్చువల్గా విశాల్ మార్ట్ పోదాం బట్ కొన్ని రీజన్స్ వల్ల పోలేదు అనుకుంటా. కొన్ని రీజన్స్ అంటే ఏంటి? ఎండకి బయట ఎండ మండింగ్, చెమట పుట్టింగ్, చాలా హాయిగా ఉంది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేయండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుపుతాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వెళ్ళొద్దండి. ఓకే, డన్, టాటా. ఇలాంటి మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆంటీ లాల్ సీనే యువర్ సైనింగ్ ఆఫ్. బై.